హలో అండి. ఈరోజు మన ఈ క్లాస్ లో ఆర్డర్లు ఎలా ఇస్తారు 2.7 లెసన్ నెంబర్ ఆర్డర్లు ఎలా ఇస్తారు అనేది అయితే చూద్దాం. అంటే స్టాక్ మార్కెట్ లో పెట్టుబడిదారులు సేల్ కొనుగోలు లేదా అమ్మకానికి ఆర్డర్లు అనేది అయితే ఇస్తారు. ఈ ఆర్డర్లు ఏమవుతుంది మనకి అంటే ఆర్డర్లు ఏవైతే ఇచ్చారో ఈ ఆర్డర్లు ఏమవుతుందంటే ఈ ఆర్డర్లు బ్రోకర్ ద్వారా స్టాక్ ఎక్స్చేంజ్ కి పంపబడతాయి. బ్రోకర్ ద్వారా స్టాక్ ఎక్స్చేంజ్ కి అయితే పంపబడతాయి. ఆర్డర్ ఇస్తున్న ప్రక్రియను మనం ఏ విధంగా ఒకసారి అనేది అయితే అర్థం చేసుకుందాం. అంటే ఫస్ట్ ఏంటంటే ఆర్డర్ రకం ఎంచుకోవడం. అంటే ట్రేడింగ్ ప్లాట్ఫామ్ లో పెట్టుబడిదారులు తమ అవసరాలకు అనుగుణంగా వివిధ రకాల ఆర్డర్లను అయితే ఉపయోగిస్తారు. ట్రేడింగ్ ప్లాట్ఫామ్ లో పెట్టుబడిదారులు తమ అవసరాలకు అనుగుణంగా వివిధ రకాల ఆర్డర్లు అనేది అయితే ఉపయోగిస్తారు. సరైన ఆర్డర్ రకం ఎంచుకోవడం ద్వారా కొనుగోలు లేదా అమ్మకానికి మరింత సమర్థవంతంగా నిర్వహించవచ్చు. సరైన ఆర్డర్ ఎంచుకోవడం ద్వారా కొనుగోలు లేదా అమ్మకానికి మరింత సమర్థవంతంగా నిర్వహించవచ్చు. సో సెకండ్ ఏంటంటే ట్రేడింగ్ ప్లాట్ఫామ్ లో పెట్టుబడిదారు రెండు రకాల ఆర్డర్లు అనేది ఇస్తాడు. ట్రేడింగ్ ప్లాట్ఫామ్ లో పెట్టుబడిదారు రెండు రకాల ఆర్డర్లు అనేది ఇస్తారు. ఎగ్జాంపుల్ మార్కెట్ ఆర్డర్ కావచ్చు, లిమిట్ ఆర్డర్ కావచ్చు. అంటే ఇది వెంటనే ప్రస్తుత మార్కెట్ ధరకు సేల్ కొనడం లేదా అమ్మడం. ఇది వెంటనే ప్రస్తుత మార్కెట్ ధరలకు సేల్ కొనడం లేదా అమ్మడం అనేది. అండ్ లిమిట్ ఆర్డర్ ఏంటి, ఇష్టమైన ధరలు పెట్టి ఆ ధర చేరినప్పుడు మాత్రమే షేర్లు కొనుగోలు లేదా అమ్మకం జరుగుతుంది. ఇష్టమైన ధరను పెట్టి ఆ ధర చేరినప్పుడు మాత్రమే షేర్లు కొనుగోలు అమ్మకం అనేది అయితే జరుగుతుంది. సో నెక్స్ట్ పాయింట్ ఏంటంటే ఈ షేర్ పేరు ఎంచుకోవడం. అంటే ఏంటి, మీరు కొనాలనుకునే లేదా అమ్మాలనుకునే స్టాక్ లేదా సెక్యూరిటీ పేరు ఎంచుకుంటారు. మీరు కొనాలనుకునే లేదంటే అమ్మాలనుకునే స్టాక్ లేదా సెక్యూరిటీ పేరు అనేది అయితే ఎంచుకుంటారు. సో ఎగ్జాంపుల్ మీరు ప్రీమియం లేదా తగ్గింపు ధర నిర్ణయం. ప్రీమియం లేదా తగ్గింపు ధర నిర్ణయం అంటే మార్కెట్ ఆర్డర్ లో ప్రస్తుత ధరనే అంగీకరించడం. మార్కెట్ ఆర్డర్ లో ప్రస్తుత ధరనే అంగీకరించడం. లిమిట్ ఆర్డర్ లో మీరు ఇవ్వాలనుకునే ఖచ్చితమైన ధరను డిటర్మిన్ చేయడం. ఫిఫ్త్ పాయింట్ ఏంటంటే ఆర్డర్ సమర్పణ. వివరాలు పూర్తయ్యాక ఆర్డర్ ను బ్రోకర్ లేదా ట్రేడింగ్ యాప్ ద్వారా ఎక్స్చేంజ్ కి అయితే పంపుతారు. సో వివరాలు పూర్తయ్యాక ఏమవుతుంది, సో ఆర్డర్స్ ఉన్నాయి ఏంటంటే బ్రోకర్ లేదా ట్రేడింగ్ యాప్ ద్వారా ఈ ఎక్స్చేంజ్ కి అయితే పంపుతుంటారు. అండ్ నెక్స్ట్ అంటే ఆర్డర్ మ్యాచ్ అవడం. అంటే కొనుగోలుదారుడు బిడ్ వేలం ధర మరియు విక్రేతాడుగా ఆస్క్ కు సరిపోతే ఆర్డర్ అనేది అయితే అమలు అవుతుంది. సెవెంత్ పాయింట్ ఏంటి, సెటిల్మెంట్. అంటే ఆర్డర్ అమలైన తర్వాత షేర్లు కొనుగోలుదారుడి ఖాతాలో జమ అవుతాయి. ఆర్డర్ ఏదైతే అమలైందో తర్వాత షేర్లు కొనుగోలుదారుడి ఖాతాలో జమ అవుతాయి. డబ్బు విక్రేతకు వెళ్తుంది. భారతదేశంలో ఇది T+2 అంటే ట్రేడింగ్ రోజు నుంచి 2 పని రోజుల్లో అనేది అయితే పూర్తి అనేది అయితే అవుతుంది. అండ్ ఫైనల్ గా మనకి దీనికోసం మాట్లాడుకోవాలనుకుంటే ఇది ట్రేడింగ్ అంటే ఒక ఎలక్ట్రానిక్ విధానంలో జరుగుతుంది. ట్రేడింగ్ అనేది ఎలక్ట్రానిక్ విధానంలో అనేది జరుగుతుంది. పెరిగే లేదా పడే మార్కెట్ లో పెట్టుబడులు సక్రమంగా నిర్వహించుటకు ఆర్డర్లు సక్రమంగా ఇవ్వడం అనేది అయితే ముఖ్యం. సో ఫైనల్ గా మనం ఆర్డర్లు ఇస్తున్నప్పుడు మార్కెట్ పరిస్థితులు, లక్ష్యాలు, లిమిట్ లేదా మార్కెట్ ఆర్డర్ మధ్య సరైన ఎంపిక చేయటం పెట్టుబడిదారులకు ప్రయోజనం అనేది అయితే కలిగిస్తుంది. పెట్టుబడిదారులకు ప్రయోజనం అనేది అయితే కలిగిస్తుంది. సో ఇది మనకి ఏంటంటే ఆర్డర్లు ఎలా ఇస్తారు అన్నదానికి వివరణ. ఓకే, థ్యాంక్ యూ అండ్ బాయ్.